నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం శంకుస్థాపన. 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టీకరణ. భవిష్యత్తులో విద్యారంగానికి బడ్జెట్లో 7% నుంచి 15% నిధులు. పేదల అభివృద్ధికి ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి. ఏడాదిలోనే సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్న కేసీఆర్. రాబోయేది తామేనని ధీమా. తాను కొడితే మామూలుగా ఉండదని వ్యాఖ్య. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ బుద్ధి మారట్లేదన్న సీఎం. అప్పులు అప్పగించినా హామీలు అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. దేశాభివృద్ధికి అసాధారణ వేగంతో పనిచేస్తున్నామన్న రాష్ట్రపతి. అపూర్వమైన విజయాలతో దూసుకెళ్తున్నామని ప్రకటన. 2025-26లో దేశ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8%గా అంచనా. ప్రపంచంతో పోటీ పడేలా మరిన్ని సంస్కరణలకు ఆర్థిక సర్వే పిలుపు. ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్కు షాక్. 7 ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా. బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ రూపొందిస్తే 100% సుంకం విధిస్తాం. డాలర్కు దూరంగా ఉండాలన్న ఆలోచనపై ట్రంప్ హెచ్చరిక.